మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనం. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? నా అందమంతా మూట కట్టి అరి కందిసేనుకే ఎళితే ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది నడుము. వస్తావా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. చిన్ననాడి అన్న ప్రసన కన్యదాని వన్య ప్రసన వాళ్ళు. అది అవదమ్మా. గబ్బు నాయాలా దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. పుతనాడు ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. దీని నడుము చూడరా నాయన ఎట్లా పెట్టిందో అయ్యారి. నీకు క్వశ్చన్ చెప్పనా? నా హెయిర్ లూజ్, నా డ్రెస్ లూజ్, నా షూ లూజ్ బాగా లూజ్ అయిపోయింది అంటే బీరు మీద బీరేస్తే కిక్కొస్తాది, బీరు మీద బీరేస్తే కిక్కొస్తాది. ఈరోజు హోమ్ టూర్ కింద ఒక కామెంట్ వచ్చింది. లేడీస్ ఎవరో ఏందో, అన్న నీ కోసం నేను పువ్వు కోసుకుంటా, చెల్లెమ్మ అవుతావో అక్క అవుతావో చెప్తాను వినండి. మీరు అలాంటి పనులు చేయకండి. పువ్వు కోసుకుంటా అంటే పువ్వు ఏంటి తెలుసా? పువ్వు విషయంలో ఒక పవిత్రమైన పువ్వు. లేడీస్ కాబట్టి ఇంతవరకే చెప్తున్నా, అలాంటి పని చెయ్యకు. పువ్వు కోసుకుంటా అంటే ఏమన్నట్టు? అయ్యా నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలిటీ లేచిపోతాయి. ఏ రవి, ఏంటి మధ్య తెగ గ్లామర్ పెంచుతున్నావు? ఎందుకురా బ్లో వస్తుంది? మరి అదే చెప్పాను కదా, పాలు తాగుతుంటే ఏదోలాగా ఉంది, మూతుకు కూడా ఎండిపోతుంది మూతు. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా, ఏం పనులురాయి, ఏం పనులురాయి. అది కూడా కరెక్ట్ కదా సార్. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా.
ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా తన మొహం మీద పారేస్తాను. ఎందుకు? నాకు అందుకే వర్షాకాలం అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది. నేను వాటర్ తాగాక 2 hours అవుతుంది. ఇందాకనే టాయిలెట్కి వెళ్ళేసి వచ్చిన. 10 minutes. ఎప్పుడు నేను రక్షణ కవచం వేసుకునే ఉంటాను. వేసుకోండి అమ్మా, వేసుకోండి. మీకు గాంధీ ఘాట్ గురించి 2 విషయాలు చెప్పాలనుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందో చెప్పు. మన గాంధీ తాత గారు 2027లో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 2027లో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. సొగసరి సన్యాసం మంట కలిసి లేవయా, మగసిరి విన్యాసం కట్టపడినయా. నన్నుంచు. వెనకటి వేదాంతం పూడిదాయ చూడయా, సూక్ష్మంలో మోక్షం బోధపడినయా. అవును. జగమే ఒక మాయ. ముసలి డొక్కు. అమ్మ చేతి గోరు ముద్ద తిన్నానా, అందగాడి గోటి ముద్ర కావాలా. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. నడుమును చూశా, అరే రే బ్రహ్మెంత పిసనారి. చెత్తనా నిన్ను తిడతానికి గాలిగాడిని నా దగ్గర బూతులు అయిపోయి కదరా. హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్ మాట్లాడుతున్నాను. నా హెయిర్ స్టైల్ తో పిచ్చెక్కిచ్చేస్తాను, నా అవుట్ ఫిట్ తో పిచ్చెక్కిచ్చేస్తాను. ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియో. నాకు ఈ రోజు ఫీలింగ్స్ లేదు, ఏం ఫీలింగ్ రావటం లేదు. డియర్ ఫ్రెండ్స్, మీరే చెప్పాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కాకపోతే నైట్ నుంచి ఫీలింగ్స్ లేదనమాట, ఏ ఫీలింగ్ రావటం లేదు, నవ్వు వస్తుంది. ఒంటరి దాన్ని సేనా, ఇది నీళ్ళు లేని మీనా. బిందె పండయిందే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. గుంట మంచి పొంగు మీద ఉంది. నేను ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ లెక్తగే ప్రయత్నిస్తా. ఎందుకంటే నేను ఓడిపోతా కాదు పుట్టింది, గెలవడానికి పుట్టా. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా దస్తూరి. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. అయిపోయి